హలో అందరికీ. నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. మరి మనసును తాకే కథలు వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు కథ పేరు పుట్టిల్లు. ఈ కథని మనకు అందించిన వారు ఎస్వి సురేష్ గారండి. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లంటే ఒక తీయటి జ్ఞాపకం అండి. మరి ఈ కథలో స్వప్నకి తన తల్లి పడే ఆవేదన ఎలా అర్థమైందో చూసేద్దామా? ఇక కథలోకి వెళ్ళిపోదామండి. మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు. కాస్త విసుగ్గా భార్యని అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవులు ఇచ్చారట. అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా, అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఏమున్నాయట ఇక్కడ? పైగా పని మనిషి కూతురు పెళ్ళి 20 రోజులు రానని చెప్పింది కదా, ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెప్తే ఏం బాగుంటుంది? తాము రావటం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానివ్వండి, వచ్చాక తనకే తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని, వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడాల్సి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానివ్వండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎలాగోలా సర్దుకుందాం, దానికి కష్టం సుఖం తెలుసు కదా, తాను పూణేలో చేసుకొనే వస్తుంది కదా చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చాలా చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ పద్మావతికి మాత్రం పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలి వేసింది. వచ్చే ఏడాది ఆమెకు 70వ పడికి చేరుకుంటుంది. తనకు ఆమెకు 2 ఏళ్ళు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయి 10 ఏళ్ళైంది. కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయటం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య ఒకటి వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతూ ఉంటాయి. అవి బయటి వారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు మాత్రం అవి తెలుసు. ఆమెకు సుఖం లేదు. మరొకసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నాకు ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది కదా, ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది.
డ్రాయింగ్ రూమ్లో మనవరాలిని మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది. ఈరోజు పని మనిషి వంటామె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమైపోతుంది. తాను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికి అందరి బ్రేక్ఫాస్టు పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటూనే ఉంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరొక రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకొక రోజు మరో పని. ఇలా సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితులకు వెళ్ళి రావడం, లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపం చేయడము. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి సినిమాకి వెళ్ళడం, మరో చోటుకు వెళ్ళడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళడమే కుదరలేదు. అసలు తన కిచెన్ నుంచి బయటపడితేనే కదా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవడాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాదులో ఉంటున్న అత్తగారింటికి వెళ్ళొస్తామని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చేసరికి మరొక వారం. పిల్లలకి సెలవులు ముగియటంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒకటే తక్కువ ఆయనకు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమె పైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావటానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి 1 రోజులు ఉండి వెళ్ళారు. ఇప్పుడు అదే కథ నడిచింది. మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం ఉండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజులు వచ్చిన తర్వాత స్వప్న ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు ఒంట్లో బాగోలేదు. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూటలా అందరికీ అన్నీ అమర్చటం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా అయింది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరాడలేదు. 1 గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడున్నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం. పూణేలో తాను 2-3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఆ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రానేలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారే అంది. దాందేముందమ్మా, సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు. ఈ నెల విశ్రాంతి తీసుకుందు గాని ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇల్లే నీకు పుట్టిల్లు కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవటం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో. కథ మీకు నచ్చిందా అండి? ఏదైనా మన దాకా వస్తే గానీ తెలియదంటారు. మరి స్వప్నకి తల్లి పడే బాధ
ఎలా అర్థమైందో మీరే చూశారుగా. కథ సమాప్తం. నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా ఉండగలరు. మీ శాంతి.